మాధవ ఆచూకీ లభ్యం. ఇల్లు వదిలి వెళ్లిన మాధవను తమ్ముడు చక్రి బన్సీ గదిలో కనిపెడతాడు. జ్యోతిష్కుడి మాటల వల్ల తన వల్లే కుటుంబానికి అరిష్టమని, తమ్ముళ్ల పెళ్ళిళ్ళు కావని భావించి వెళ్ళిపోయానని మాధవ చెబుతాడు. అయితే చక్రి మరియు బన్సీ అతనికి నచ్చజెప్పి, కుటుంబానికి మాధవ ఎంత ముఖ్యమో గుర్తుచేసి బలవంతంగా ఇంటికి తీసుకువస్తారు. కన్నా ఆవేదన, తమ్ముళ్ల నిరసన. ఇంటికి తిరిగి వచ్చిన మాధవను చూసి చిన్న తమ్ముడు కన్నా తీవ్రమైన ఆవేదనకు గురవుతాడు. తమను అనాథలుగా వదిలి వెళ్లడానికి సిద్ధపడిన మాధవను సొంత అన్నలా కాకుండా, పరాయివాడిగా నాటకీయంగా పరిగణిస్తూ తన కోపాన్ని, బాధను వెళ్లగక్కుతాడు. తమ్ముళ్లంతా మాధవ లేకపోతే తమ బతుకులకు అర్థం లేదని కన్నీళ్లు పెట్టుకుంటారు. తండ్రి నారాయణ భావోద్వేగం. ఎప్పుడూ ఏదీ పట్టనట్టు ఉండే తండ్రి నారాయణ, మాధవ తిరిగొచ్చాక తీవ్ర భావోద్వేగానికి లోనవుతాడు. తన్ను నాన్న అని ప్రేమగా పిలిచే ఏకైక కొడుకు మాధవ మాత్రమేనని, కొడుకు కానరాక తాను పడిన ఆందోళనను, బాధను బయటపెడతాడు. ఇకపై ఎప్పటికీ ఇల్లు వదిలి వెళ్లవద్దని మాధవ కాళ్లపై పడి వేడుకుంటాడు. దోషానికి పరిహారం, కొత్త మలుపు. మాధవ జాతక దోషంపై స్పష్టత కోసం మరో పండితుడిని సంప్రదించగా, అది మాధవ సొంత దోషం కాదని తేలుతుంది. గతంలో తండ్రి నారాయణ తీర్చని ఒక గ్రామ దేవత మొక్కు, స్త్రీ రూపం, గ్రామ రక్షణ వల్లే ఈ అడ్డంకులు వస్తున్నాయని చెబుతారు. ఆ మొక్కును తీరిస్తే మాధవ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని పరిహారం సూచిస్తారు. మొత్తానికి